ఇవాళ నాలుగో ప్రశ్న ఏమనగా బైబిలు ఎలాగో లేదా ఏ విధంగా రాసినారు, ఎప్పుడు రాసినారు, ఎందుకోసం రాసినారు, మందసం ఇప్పుడు ఎక్కడున్నది అన్నటువంటి వాటికి సమాధానం చూస్తాము. బైబిల్ ఎలాగ రాసినారు లేదా ఏ విధంగా రాసినారు? వాస్తవానికి బైబిలు మనిషి స్క్రిప్ట్ కాదు. అనగా మనుషులు రాసిన రాతే అయినప్పటికీ మనుషుల జ్ఞానంతో రాసినటువంటిది కాదు. ఇది కేవలము ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి పవిత్రమైన గ్రంథము. మిగతా గ్రంథాలతో పోల్చుకోవడానికి వీలు లేదు. ధర్మశాస్త్రము రెండంచుల ఖడ్గము. చాలా పవిత్రమైనది. అది నమ్మిన వారికి మాత్రమే అర్థమవుతుంది కానీ సైతానుకు అది వర్తించదు. ఎందుకనగా సైతాను వీటిని నమ్మడు గనక దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేల్ మాత్రమే వాటి యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క సిగ్నిఫికెన్సు, దేవుడు వారితో చేసినటువంటి ప్రయాణము, మోషే ద్వారా ధర్మశాస్త్రము రచించబడినది. 2 పలకల మీద 10 ఆజ్ఞలు దేవుడు కొండ మీద చూపించినటువంటి 2 పలకల మీద దేవుడు 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇస్తాడు. అదే ధర్మశాస్త్రంగాను ద్వితీయోపదేశ కాండమే కాదు, బైబిల్ అంతా కలిపి ధర్మశాస్త్రమే. వాస్తవానికి మోషే ధర్మశాస్త్రం అనగా ద్వితీయోపదేశ కాండం వరకు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, అలాగనే మిగతా గ్రంథాలు కూడా. అది మనుషులు రాసినప్పటికీ, మనుషులు భూలోకంలో నుండి రాసినప్పటికీ కూడా అది వారి సొంత ఆలోచనతో రాసినటువంటి గ్రంథం కాదు. దేవుని యొక్క ఉద్దేశము ఈ లోకం పట్ల, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కోసము ధర్మశాస్త్రము మంచి చెడులను గ్రహించినటువంటిది ధర్మశాస్త్రమే కనుక వాస్తవానికి ధర్మశాస్త్రము దేవుని శరీరము. ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ అనగా పరలోకంలో ఉంటుంది, శరీరం అనగా ఈ లోకంలో ఉంటుంది. అనగా ధర్మశాస్త్రము అనగా శరీరధారి వాక్య సంపూర్ణమైనది ఉంటుంది ధర్మశాస్త్రములో. వాస్తవానికి శరీరధారి ధర్మశాస్త్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమునందు నానా సమయములలో అనగా కిందన ఫుట్నోట్లో ఒకటి ఉంటుంది, నానా భాగాలుగా. అనగా బైబిల్లోనే ప్రతి గ్రంథము నానా భాగాలుగా వివిధ సమయాలలో, వివిధ సందర్భాలు, వివిధ సమయాల ద్వారా, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఆ మాటలనే చిత్రీకరించింటారు. వాస్తవానికి లోకానుసారమైనటువంటి జ్ఞానం కాదు ధర్మశాస్త్రము. దేవుని యొక్క క్రియలు, దేవుడు చేసినటువంటి ప్రయాణమే ధర్మశాస్త్రంగా లెక్కింపబడినది. అలాగనే ధర్మశాస్త్రము ఆయన ఈ సృష్టికి దేవుడై ఉంటున్నాడు కనుక వీటిని తినచ్చు, వీటిని తినకూడదు, ఏమిటి తింటే మనిషికి ఆరోగ్యము, ఏమి తినకపోతే మనుషులకు మంచిది, ఏ వస్తువు తినచ్చు, ఏ వస్తువు తినకూడదు, ప్రతిదీ తినకూడదు. వాస్తవానికైతే అన్ని ధర్మశాస్త్రంలో ప్రతి జీవంతో కూడా రాయబడి ఉంటున్నది. భూమిపై ఉన్నటువంటి ఎందుకని ఆయన చేసినది కనుక వాటిలో మంచే ఉంది, చెడే ఉంది, అది ప్రాణానికి హానికరమా, మంచిదే అనే వంటి దాని మీద ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాయబడినది. వాస్తవానికి దహన బలులు ఇవన్నీ ఎందుకు దేవుడు పెట్టినాడు అనగా అంటే వాటిని దహన బలి కాల్చితే వాటికి ఉన్నటువంటి కొవ్వు సువాసన, ఇంపైన సువాసన గల అనగానంటే వాటిని కాల్చినప్పుడు అప్పుడు పూర్వము అంటే ఫస్ట్లో ఆదాము కాలం నుంచి అటువంటి జ్ఞానం లేదు. అందుకని దేవుడు వాటిని ప్రేరేపించి ఆ విధంగా చేస్తే వాళ్ళకు కొంత జ్ఞానం కలుగుతుంది. అలాగ పాటించాలి. సువాసన కలగా అంటే ఆ విధంగా చేసుకోవాలి, ఆ విధంగా తిండిని తయారు చేసుకోవాలి. ఇంపైన సువాసన అనే దహన బలులు ఆ విధంగా కాల్చడం వల్ల వాటి వాసన పచ్చి తినడం వల్ల అనారోగ్యం అవుతుండేవాళ్ళు. అందుకని ఆ దహన బలిని వాటిని కాల్చి వాటిని వండి శుభ్రంగా యూదులు పాటించేవారు.
ఆ విధంగా గుడారం ముందర దహన బలులు అర్పించి వాటిని తినేవారనమాట. వాస్తవానికి దహన బలుల ఉద్దేశ్యం అది. వాస్తవానికి పచ్చివి తినకూడదు. కాల్చి తింటే కొద్ది మంచిదని దేవుడు యొక్క ఉద్దేశంతో అలాగ జేసి, మిగతా విషయాలన్నీ గూడా అట్లా ఇచ్చినాడు. ఇప్పుడుకున్న కాలానుగుణంగా మనుషులు వంటలు, మిగతా విషయాలన్నీ మారినారు గాబట్టి, ఫస్ట్‌లో భూమి మీద మానవాళ్ళున్నప్పుడు పచ్చివే తిని ఉండేవారేమో. అందుకు హానికరమైనది గనక ఆ దహన బలులు ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా ఆరోగ్యానికి మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతోని దహన బలి పెట్టినాడు దేవుడు, యెహోవా దేవుడు. అందుకు ఏదైనా గానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువు, విష జంతువులు కాకోకుండా గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఇవన్నీ పొట్టేండ్లు, ఇవన్నీ మనుషుల కోసమే. మనిషి యొక్క ఆరోగ్యము, మనిషి యొక్క క్షేమం కోరే దేవుడు వీటికన్నిటిని మంచిని అధిపతిగా ఆదామును పెట్టింటాడు. మనిషికి మనిషికి ప్రతి జంతువు భూమి మీద లోబడుతుంది. ఎందుకంటే అధిపతి మనిషి అనమాట మిగతా జంతువులకు. అందుకు వేటి తినొచ్చును, వేటి తినకూడదనేది స్పష్టంగా ధర్మశాస్త్రంలో ఉంది. అలాగనే ఇది దేవుని యొక్క స్క్రిప్ట్ మాత్రమే గానీ ప్రవక్తల ద్వారా అంటే యిర్మీయా, యెషయా, యెజెస్కేలు, దానియేలు, యోహాను ఇలాగా కొత్త నిబంధనలో ఒక విధంగా ఉంటుంది. పాత నిబంధనలో ఒక విధంగా ఉంటుంది. కొత్త నిబంధన అనగా దేవుడు ఈ లోకంలో చేసినటువంటి క్రియలు అనగా తన 12 మంది శిష్యులు ఆయన వెంట ఉండి జరిగిన క్రియలను ధర్మశాస్త్రంలో మత్తయి, మార్కు, లూకా వీటిలోను రాసి ఉంటున్నారు. దేవుడు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు రాసినాడు. వాస్తవానికి పాత నిబంధన అంతా దేవుడు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి. అబ్రహాం, ఇసాక్, యాకోబు దేవులకు ప్రత్యక్షమై వారి ద్వారా ప్రయాణం చేసినటువంటి అద్భుత కార్యాలు ఆయన ధర్మశాస్త్రమందు రచించినాడు. ఈ భూలోకంలో ఏ మనిషి తన ప్రాణాన్ని కోల్పోయినా తన ప్రాణాన్ని మళ్ళీ తెచ్చుకోలేడు గనక వేటి మంచి చెడులను గూర్చి వివరించేదే ధర్మశాస్త్రం. ఈ రోజుల్లో ధర్మశాస్త్రం అందరూ తిరస్కరిస్తున్నారు గనక ధర్మశాస్త్రం ఈ లోకానికి తీర్పు తీర్చదు. ఎందుకనగా ఆత్మే తీర్పు తీర్చడం. ధర్మశాస్త్రం కొన్ని సంవత్సరాలుగా దాదాపు 2000 సంవత్సరాలు పై నుంచి ధర్మశాస్త్రం ఉంది. ఏం చేసి ఉంటున్నది ధర్మశాస్త్రం? ఏమి చేయలేదు. కానీ ఆత్మే తీర్పు తీర్చబోతున్నది గనక ఈ లోకానికి ధర్మశాస్త్రం లోకంలో ఉంటుంది. అంతెందుకు ధర్మశాస్త్రం మన ఇంట్లోనే ఉంటుంది. కానీ ధర్మశాస్త్రం ఏమైనా చెప్తుందంటే ఏమి చేయదు. నువ్వు పాటించి నీ మనసులోకి తీసుకొని క్రియ రూపంలో నువ్వు దేవుని ఆచరించడం వల్ల నీ జీవితంలో దేవుడు చేయే కార్యములు చెప్తాడనమాట. వరకు బైబిల్ ఇంట్లో ఉంది, చదువుతున్నాము, పాటించకపోయినా వ్యర్థమే. ఏ పాస్టర్ అయినా బైబిల్ జ్ఞానాన్ని వర్ణించలేడు కానీ లోక సంబంధమైన జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంటాడు. అందుకనుక ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆత్మకే సమస్తం తెలుసును గనక చెవిగల ఆత్మ వినును కాక వివిధ సమయాలలో వివిధ బుక్కులుగా వివిధ ప్రవక్తల ద్వారా అనగా ఇప్పుడు యిర్మీయా ఎన్ని సంవత్సరాలు ఎన్నేళ్ళు ఆయన ఈ లోకంలో జీవించినాడో ఆయన కాలంలో రాసింటాడు. యెషయా ఎన్ని సంవత్సరాలు బతికింటాడో ఆయన కాలంలో దేవుడు ఆయనకు జరగబోయే విషయాలను, అలాగనే యెజెస్కేలు ఇటువంటివన్నీ బబులోను సామ్రాజ్యంలోకి చెరకపోవడము, చెర నుంచి బయటికి రావడం, ఇటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళతో దేవుడు చెప్పినటువంటి మాటలు బుక్కులు రాసి వాటిని ధర్మశాస్త్రం అందు ఆఖరికి లెక్కింపబడినాయి వివిధ ప్రవక్తల ద్వారా. అనగా ఈ ధర్మశాస్త్రంలో ప్రతి బుక్కు ప్రవక్త రాసినటువంటిదే. వాళ్ళ సొంత జ్ఞానం కాదు, దేవుని ఆత్మ చేత రచింపబడినటువంటి గ్రంథము ధర్మశాస్త్రం. అలాగే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చును, నేనైతే చనిపోతున్నా. ధర్మశాస్త్రం ఒకప్పుడు లేదనగా భూమి ఫస్ట్ చేసినప్పుడు ఆదాము ఉన్నప్పుడు అప్పటికి ధర్మశాస్త్రం లేదు. మోసే పుట్టేంత వరకు అవతలకు మునుపు కూడా ధర్మశాస్త్రం లేదు. మోసే ద్వారా ధర్మశాస్త్రం రచించబడింది అనగా అప్పటికి లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చును, నేనైతే చనిపోతున్నగా దేవుడు చనిపోయినాడు అని దాని ఉద్దేశము. పాపం మరలా జీవమునిచ్చినగా శరీరము చనిపోతుంది, ఈ లోకంలో మట్టి పాలవుతుంది, కానీ ఆత్మకు మాత్రం మరణం లేదు. అందుకు ఆయన ఏమంటాడంటే నేనైతే చనిపోతుని పాపం వలన
వచ్చు జీతం మరణం అని స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. పాపమునకు మరలా జీవం వచ్చింది. అంటే ప్రాణం వచ్చిందని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 7:14 ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనని ఎరుగుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నానని. అంటే దేవుని యొక్క శరీరము ఈ లోకానికి పాపానికి అమ్మబడి ఉంటున్నదని. ఇది కేవలము ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదే. అనగా యెహోవాలో ఉన్నటువంటి ప్రాణము దేవుడే. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రాణము దేవుడే. దేవుడు అనగా ఆయనలో ఉన్నటువంటి ప్రాణం అని అర్థం. స్పిరిట్ అని ఇంగ్లీష్‌లో అంటారు. తెలుగులో అని ఆత్మ అంటారు. అలాగని ఆత్మ, మనసు ఇలాగ నానా పర్యాయ పదాలుంటాయి. వాస్తవానికి దేవుడంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి జీవమే దేవుడనమాట. అది యేసుక్రీస్తులో ఒక ప్రాణం ఉన్నది ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినప్పుడు. యెహోవా దేవుడిని చూడలేదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి గనుక ఈ లోకానికి వివిధ దేవతల రూపంలోనూ కొందరికి కనపడి అబ్రహాం, ఇసాక్, యాకోబులకు కనపడి ప్రత్యక్షమై వారితో పలాని కార్యాలు చేస్తున్నాను అని చెప్పి చేసినటువంటి మోషే కూడా ఆఖరికి. అటువంటిగా చెప్పినారు కాబట్టి ఆయన యెహోవా దేవుడు. యేసుక్రీస్తు కాలం అనగా శరీరధారి. యెహోవా దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. యెహోవా దేవుడే శరీరధారిగా ఈ లోకంలో జన్మించిన ఆయన యేసుక్రీస్తు ప్రభువైన దేవుడు. 2 ఒక్కటే ఆయన. 2 శరీరాలు కానీ ఆత్మ ఒక్కటే. ఆయన త్రిత్వమైనవాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని త్రిత్వమైనవాడు. ముగ్గురిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. అనే జీవం అనగా ప్రాణం ఒక్కటే అని దాని అర్థం. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 8:2 ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. వాస్తవం. ఇన్ని 2000 సంవత్సరాల నుంచింది భూలోకంలో ధర్మశాస్త్రం. ఏం మంచి చెడులు నిర్ణయించిందంటే మంచి చదువుతాడు, వదిలేస్తాడు, వాటిని పాటించాడు. అలాగనే ధర్మశాస్త్రం తీర్పు తీర్చదు. ఆత్మే తీర్పు తీర్చుతున్నది. ఎందుకంటే ధవల సింహాసనం నందు ఆయన నానా భాషలు మాట్లాడే ఆత్మలో ప్రత్యక్షం కాగాలి కనుక ఆ ధవల సింహాసనం అందున్న ఆత్మలు నా దగ్గర జీవగ్రంథమందు. ధర్మశాస్త్రం జీవగ్రంథం కాదు, ధర్మశాస్త్రం శరీరధారి, రెండంచుల ఖడ్గము. జీవగ్రంథం అనగా ఆత్మ. ఆత్మకు సమస్తము తెలుసు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆ ఆత్మలు ఎవరైనా వారి పేర్లతో సహా పాస్టర్లు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ, నార్మల్ మనుషులు కానీ, ఏ కులమత భేదము లేకుండా చాలామంది ఉన్నారు ఆత్మల రూపంలో. చెవిగల ఆత్మ వినును గాక. యేసుక్రీస్తు వాక్యమును నమ్మి ఎవరైతే తండ్రిని, కుమారుని ఒప్పుకోరో వారే క్రీస్తు విరోధని ఉంటుంది. నా కుమారుడు యేసుక్రీస్తు మొదటిసారిగా ఈ లోకంలో మెస్సియాగా వచ్చి జన్మించి 3 రోజులు బ్రతికి చనిపోయి ఉంటున్నాడు. తిరిగి రాను అంటున్నాడు. అనగా కాలం సమీపించినది కనుక చెవిగల ఆత్మ వినును గాక. చాలామంది పాస్టర్లు కూడా ఉన్నారు. ఆత్మలో ఉన్నారు. అనగా ధవల సింహాసనం ముందు ప్రత్యక్షమవుతున్నారు. వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడు. కొందరు జీవన పునరుత్థానం, కొందరు మరణ పునరుత్థానానికి వెళ్ళనున్నారు కనుక దేవుని వాక్యం గ్రహించవలగా. చెవిగల ఆత్మ వినును గాక. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 8:2 చెప్పేసినాను. గలతీయులకు రాసిన పత్రిక 2:19 నేనైతే దేవుని విషయమై జీవించుచున్నాను. నేనైతే దేవుని విషయమై జీవించు నీతి నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చినవాడిని. అవును, వాస్తవానికి నీతి విషయమై దేవుని విషయమై జీవించున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం అయితే చనిపోయినాను అని అర్థం. ఎందుకంటే ఆయన శరీరం ఈ లోకానికి పాపంగా అమ్మబడి ఉంటున్నది కనుక నా బదులు నా కుమారుడు ప్రాణం పెట్టి ఇప్పుడు సమాధి చేయబడి ఉంటున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ప్రాణమే నాలో ఉంటున్నది. ఆయన పరలోకంలో ఉన్నాడు. నా ఆత్మ ఈ లోకానికి సంబంధించినది కాదు, పరలోకానికి సంబంధించినది. అది దేవుడే చూసుకుంటాడు. ఆ విషయం దేనికి అప్పచెప్పి ఉంటున్నాను. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3:19 అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ద్వారా నియమింపబడెను అంటున్నది. ఆయనే మధ్యవర్తి అయిన క్రీస్తు. దేవునికి నరులకు మధ్యవర్తి ఎవడే? ఆయన నరుడైన యేసుక్రీస్తు అని తిమోతి రాసిన పత్రిక 1 తిమోతిలో ఉంటుంది కదా. అందుకు యాకోబు రాసిన పత్రిక 2:10 ఎవడైనా ధర్మశాస్త్రం గైకొనని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో
అపరాధమగును. అనగా ఒకటి పాటించలేదు అన్నీ పాటిస్తున్నామంటే అయినప్పటికీ తప్పే. అది కూడా అపరాధమని ధర్మశాస్త్రం స్పష్టంగా చెబుతుంది. వాస్తవానికి ధర్మశాస్త్రములో చదివిన, ధర్మశాస్త్రం వివరిస్తున్న గొప్ప విషయం కాదు గానీ, ధర్మశాస్త్రాన్ని గైకొని గొడక గొప్ప విషయం కాదు. పాటించడం చాలా గొప్ప విషయం. పాపం అనగా ధర్మశాస్త్రము ఈ లోకంలోకి వచ్చిన తర్వాతే నిరూపణ అయినది. అంతకుముందు పాపం అనేది ఈ లోకానికి తెలియదు. ఎందుకంటే సృష్టికర్తకు సమస్తం తెలుసు గనక ఈ సృష్టికి ఒక ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసినాడు. అదే పరిశుద్ధాత్మ బైబిలు. అనగా ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏమి? మనిషి ఎక్కడి నుంచి వచ్చినాడు? జంతువులేవి? వీటికి సృష్టికర్త ఎవరు? ఆయన పరలోకమందున్నది. ఆయన రాజ్యం యుగయుగములకు తరతరములకు ఉండదనేటి ఒక ప్రాజెక్ట్ వర్కే ఈ బైబిలు, ఈ ధర్మశాస్త్రం. మంచి చెడులు నిర్ణయించేది ధర్మశాస్త్రమే. ఈ లోకంలో చెడు ముందు జరగచ్చు కానీ దేవుడే సమస్తము నెరవేర్చేవాడు అంటున్నాడు. జకర్యా 7:12 ధర్మశాస్త్రము పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములపతి గదు యెహోవా ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేయు దేవుని మాటలు. అవును, వాస్తవానికి పూర్వీకులైన ప్రవక్తలు మోషే, యెహెజ్కేలు, ఇర్మియా, యేషయా, దానియేలు, యోహాను ఇట పెద్ద ప్రవక్తలలో వీళ్ళందరి ద్వారా ధర్మశాస్త్రం రచింపబడినది. వాళ్ళ సొంత కాదు. అక్షరానికి మరణం ఉంటుందేమో, ఆత్మకు మరణం లేదంటది ధర్మశాస్త్రం. అవును, అక్షరము ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయి ఉంటున్నారు, మట్టిపాలు ఉంటున్నారు. కానీ ధర్మశాస్త్రానికి జీవం ఉంటున్నది. ఈ సృష్టికే జీవం ఉంటున్నది. అదే ఆయన సృష్టికర్త యెహోవా దేవుని యొక్క గొప్పతనము. అది ఆయనకు మాత్రమే తెలుసు, మనుషులకు తెలియదు కనుక యెహోవా ఆత్మ ప్రేరేపణ ద్వారా పూర్వీకులైన ప్రవక్తల ద్వారా ప్రేరేపత తెలియజేయ దేవుని మాటలని జకర్యా 7:12 ఉంటుంది. అలాగనే మత్తయి సువార్త 5:7 ధర్మశాస్త్రం కొట్టివేయబడి తిని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. వాస్తవం. ధర్మశాస్త్రంలో కొట్టివేయడానికి కాదు, నెరవేర్చడానికి. ఎందుకంటే సమస్తం ఆయన ఆధిపత్యంలో ఉంటున్నది. భూమి, ఆకాశము, వివిధ గ్రహాలు ఆయన చేతుల్లోనే ఉంటున్నాయి. కానీ కొట్టివేయడానికి కాదు, కానీ ఆయన నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినాడు. మత్తయి సువార్త 5:18 ఆకాశం భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రమునంత నెరవేరు వరకు దాని యందు ఒక పుల్లైనను ఒక సున్నైనంత తప్పదని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. యెహోవా ఆత్మ సెలవిస్తున్నది, చెవిగల ఆత్మ అయినను గాక. భూమి ఆకాశం గతించిపోయినగా భూమి ఆకాశం ఎప్పుడూ గతించిపోవు. యాకోబు కాలం నుంచి కానీ, అబ్రహాం కాలం నుంచి కానీ, ఆదాము కాలం నుంచి భూమి ఆకాశం గతించలే, అలాగనే ఉంటున్నాయి. కానీ గతిస్తున్నది ఏంది? శరీరం. అనగా ఈ లోకంలో మట్టిపాలు అయిపోతున్నటువంటి శరీరం. ఆత్మకు మరణం లేదు. అది దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంటుంది. అక్కడ మనుషులు లేరు. పరలోకంలో కేవలం ఒక్క ఆత్మ ఉన్నది. దేవుడు అంటే ఒక్క ఆత్మ, ఒక్క శరీరము. అక్కడ పరలోకంలో దర్శనాలని వివిధ ప్రవక్తలు, వివిధ పాస్టర్లు నోటికొచ్చినట్టు చెప్తున్నారు. కానీ అవన్నీ వాళ్ళకే వదిలేస్తాము. అది దేవుడే వారికి మంచి చెడులు నిర్ణయిస్తాడు. మనం ఎవరికి తీర్పు తీర్చలేము కనుక అది దేవునికి ఒప్పచెప్పాల్సింది ఉంటుంది. అలాగనే ధర్మశాస్త్రంలో పొల్లు సున్నా లేనిది ఏం అక్షరం రాయలేము. పొల్లు కొడుక తప్పదంటే అంత అవును అంత నమ్మకం ఎవరికి? లోకానికి కాదు, దేవునికి. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక ఆయనకు మాత్రమే తెలుసు ఆ విషయం. రోమీయులకు రాసిన పత్రిక 2:11 పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించుదురు. అవును, పాపం చేసిన వారు ధర్మశాస్త్రం నుంచే నశిస్తారంట, అంటే చనిపోతారని. రోమీయులకు రాసిన పత్రిక 2:15 ధర్మశాస్త్రం తమ హృదయం ముందు ఉంచిన. అవును, వాస్తవానికి ధర్మశాస్త్రం మనిషి హృదయంలో ఉంటుంది. అవును, మనిషికి చదివింటే చదువు అనే జ్ఞానం ఉంటుంది. చదువుకోని వారికి జ్ఞానము వారి హృదయంలోనే ధర్మశాస్త్రం ఉంచినాను అంటున్నాడు దేవుడు. అవును, అనాగరికతగా ఉన్న వారికి కూడా దేవుడు వారి హృదయంలో ఉంటుంది. మంచి చెడులు ఏ మంచి చేయాలి, చెడు పని ఏమి, మంచి పని ఏ పని చేయొచ్చు, ఏం పని చేయకూడదని వారి హృదయం వారి ధర్మశాస్త్రము. అలాగనే రోమా 2:19 జ్ఞానము సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడనై ఇంటిని నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను. వాస్తవానికి ఇది చాలా అద్భుతమైన విషయం. ధర్మశాస్త్రము ఆయన రాసించినప్పటికీ కానీ గుడ్డివారికి దారి చూపెట్టేదంటే ఎవరు? దేవుడే చూపెడతాడు. ఒక్కసారి గ్రహించాలో కానీ వేరుకుంటున్నాను. గుడ్డివారు ఏ విధంగా నడవగలుగుతున్నారు? ఎందుకంటే ఆయన మహత్యం అంత గొప్పది. ఆయన సృష్టికర్త కనుక
ఆయన శూన్యముల నుంచి వెలుగును చేసింటాడు. శూన్యం నుంచి భూమి ఆకాశం సృజించిన దేవుడు ఒక గుడ్డివాడిని నడిపిస్తున్నాడంటే ఏ మనిషి లేకుండా సహాయం లేకుండా రోడ్డు దాటుతున్నాడు, తిరగగలుగుతున్నాడు, జీవించగలుగుతున్నాడు అంటే కేవలం దేవుని కృప. ఈ విషయం నమ్మవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడు ఆయన సత్యస్వరూపైనటువంటి దేవుడు గనక గ్రుడ్డివారికి త్రోవ చూపువాడు. వాస్తవం. చూడండి లోకంలో గుడ్డివారు ఏ విధంగా నడుస్తున్నారనేది. చెవిగల ఆత్మ వినును గాక. రోమీయులకు రాసిన పత్రిక 3:20. ధర్మశాస్త్రం వలన పాపముగా ఎట్టిదో తెలియబడుచున్నది. అవును, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఏందో తెలియదు. ధర్మశాస్త్రం వచ్చినాకనే ఈ లోకానికి పాపం అంటే ఏమో తెలియబడింది. అలాగనే రోమీయులకు రాసిన పత్రిక 5:13. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. అవును, ధర్మశాస్త్రం లోకం లేనప్పుడు ఇది పాపము, ఇది పుణ్యం అని చెప్పేదానికి లేదు. ఎందుకంటే ఆరోపింపబడలేదు. ఎందుకంటే దేవుడు చేసిన పని తెలియదు కదా మనుషులకు. అందుకని ఆయన ధర్మశాస్త్రం ఈ లోకం కోసం ఉంచాడనమాట. నిర్గమకాండము 24:12. నేను రాసిన ఆజ్ఞలో ధర్మశాస్త్రము రాతి పలకలను నీకు ఇచ్చితిని. మోషేతో చెప్తున్నాడు అనమాట. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం. ఆయన 10 ఆజ్ఞలకు లోబడి జీవించమని. నిర్గమకాండం 20లో ఉంటాయి ఇవన్నీ 10 ఆజ్ఞలు. కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. వాస్తవానికి 11 ఆజ్ఞలు మనిషి గైకొని జీవించాలి. కీర్తనలు 48లో ఉంటుంది. నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉన్నదని. వాస్తవం. మన అంతరంగంలోనే ధర్మశాస్త్రం ఉంటుంది. మంచి చెడులు నువ్వు మంచి చేసినావా చెడు చేసినావా అని నీ మనస్సాక్షికి తెలుసు కనుక అదే ధర్మశాస్త్రం. అలాగనే 1 కొరింథీ 15:56. మరణముకు ముల్లు పాపము, పాపం వల్ల వచ్చు పాపముకున్న బలము ధర్మశాస్త్రం. అవును, మరణం వల్ల వచ్చు మరణపు ముళ్ళు పాపం. మరణానికి ముళ్ళు ఏమన్నంటే హానికరం ఏంటంటే మరణానికి పాపమే. లేకపోతే నువ్వు చనిపోయినా కానీ బతుకుతావు. ఎందుకంటే సృష్టికర్త చెప్తున్న మాట కనుక అదనమాట. చెవిగల ఆత్మ ఇనును గాక. అలాగనే ఇప్పుడు వాస్తవానికి ఇది బైబుల్ ఏ విధంగా రాసినారంటే వివిధ ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రచించబడింది. ఇది మనిషి జ్ఞానంతో ఈ లోక జ్ఞానంతో రాసినది కాదు, దేవుని యొక్క జ్ఞానంతో రాసినది. వాస్తవానికి పాత నిబంధన అంతా హెబ్రూలో ఉంటుంది. అలాగనే కొత్త నిబంధన అంతా కొత్త నిబంధన వేరే భాషలో రచింపబడతారు. కొత్త నిబంధన అంతా వేరే భాషలో రాసించుంటుంటాను. పాత నిబంధన వేరే హెబ్రూలో రాసి మొదటి అంతిమ భాష హెబ్రూ భాషనే. కొత్త నిబంధన గ్రీకు. అలాగనే ధర్మశాస్త్రము మందసం అనగా ధర్మశాస్త్రం. ఇప్పుడు మందసము ఎక్కడ ఉంటున్నది? వాస్తవానికి అప్పుడు ఇజ్రాయెల్తో ప్రయాణం చేసినటువంటి దేవుడు ఈ భూలోకంలో మందసం ఉండాలి. కానీ ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా మందసం ఎక్కడుంటుందో భూలోకంలో ఇప్పుడు? ఎందుకంటే ఇంత చేసిన దేవుడు ఈ విధంగా ఈ సృష్టిని మనుషుల్లో ఇంతమంది మొదటి మనిషి ఆదాము నుంచి ఇన్ని కోట్ల మంది భూమి మీద ఉంటున్నారు అంటే సాక్ష్యాలు ఉండాలి కదా దేవుడు చేసిన వాటికి. మందసం ఇప్పుడు ఎక్కడ ఉంటున్నదని. వాస్తవానికి ఈ లోకం కనుగొనదు. మందసం అనగా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నది అనగానే అప్పుడు యుద్ధాలు అవన్నీ జరిగి ఎక్కడో ఏడో దగ్గర దేవుడు అనుకుని ఉంటే పెట్టిండొచ్చు. వాస్తవానికి మందసం ఇప్పుడు ఇక్కడ లేదు. మందసం అనగా పరలోకం ఉన్నది. మందసము 2 కెరూబుల మధ్య మందసం ఉంటున్నది. అనగా ఈ లోకంలో లేదు మందసం ఇప్పుడు. మందసము పరలోకం ఉంటున్నది. 2 కెరూబుల మధ్య 10 ఆజ్ఞలు కలిగినటువంటి మందసము. అది ఆ దేవునికి ఆత్మ అయినటువంటి నాకు మాత్రమే తెలుసు మందసం. భూమి మీద మందసం ఇప్పుడు లేదు. ఎవరైనా ఇప్పుడు యూదులైనా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి యూదులకు కూడా మందసం లేదు భూలోకం మీద. ఎక్కడ వెళ్ళి ఉంటుందంటే అనగా మందసం లేదు, పతనం అయిపోయింటున్నది. పతనం కానిది ఉంది ఓ దగ్గర ఎక్కడంటే పరలోకములే. ఆ 2 కెరూబుల మధ్య మందసం ఉంటున్నది. ఈ లోకములో ఏదైనా మట్టి పాలు కావాల్సినదే. అది పేపర్ అయినా శరీరం అయినా ఏదైనా కానీ ఈరోజు ఈ భూలోకంలో ఉన్నటువంటి రాసినటువంటి మందసం ఇప్పుడు లేదు. అది పరలోకం ఉంటున్నదని చెప్తున్నాను. చెవిగల ఆత్మ వినును గాక. మందసము 2 కెరూబుల మధ్య పరలోకం ఉంటున్నది. ఆ దేవునికి నాకు మాత్రమే తెలుసు. ఆ 2 కెరూబులు అంటే ఎవరు? మందసం అంటే ఏమి? ధర్మశాస్త్రం ఈ లోకంలో ఉంటున్నది. దేవుని మాట అనగా ధర్మశాస్త్రమే. అటువంటి పవిత్రమైన గ్రంథం. మనుషులతో నోటితో వచ్చినటువంటి మాట కాదు. దేవుని వాక్కే ధర్మశాస్త్రము. చెవిగల ఆత్మ వినును గాక. యేసుక్రీస్తు నామములో
అడిగి సమస్తము నీకే అప్పజెప్పింటున్నాను పరమ తండ్రి. ఆమెన్.